బజ్జీ వీళ్ళు అదే మేము మాకైతే మా ప్రమేయం లేకుండా చేశాడు. మేము ఆ రోజు మీ దగ్గర కూడా చెప్పాం మేడం. మేము అతని మీద చెప్పినావు మినిస్టర్ గారు వస్తున్నారని నువ్వే చెప్పినావు. మినిస్టర్ గారు వస్తున్నారని మేము సంతోషపడాలి. చర్యలు తీసుకుంటానంటే నా నోటీస్ లో ఆల్రెడీ మన రావడం జరిగింది. నేను కమిషన్ మీరు ఒక నెల చూస్తాను, మీరు తీసుకోకపోతే రిటర్న్ ఇస్తాను, మళ్ళీ ఇదే కౌన్సిల్ అడుగుతాను అధ్యక్ష. అట్లాంటి ఎర్రర్స్ నా దగ్గర ఏమన్నా ఉంటే పామ్ సవాల్ నువ్వు అలాంటి చేసినా అంటే ఇదే కౌన్సిల్ చేసి సిన్సియర్ గా రిజైన్ చేసి వెళ్ళిపోతా అధ్యక్ష. ఆ సిచ్యువేషన్ లో ఎవరిని అరెస్ట్ చేసేదానికి కూడా ప్రయత్నం ఆ వర్డ్ కూడా రాదు అధ్యక్ష. మేము ఒక 2 ప్రోగ్రాములు అరేంజ్ చేసాము, అక్కడ ఎవరు అటు కాలేదు, ఏమి జరగలేదు కూడా. అట్టయితే చెప్పండి. 2 చోట్ల మేము శిలాఫలకాలు 2 అన్న క్యాంటీన్లకు 2 అదేనా ఇప్పుడు కాంట్రాక్టర్తో చేసిన పొరపాటుకు మీరు హట్ అయ్యారు, అందుకని నేనే సారీ చెప్తున్నా అంతే తప్ప మీకు కాంట్రాక్టర్ ఏ మధ్య జరిగిందో నాకు తెలియదు. ఇక్కడ మట్టుకు వాళ్ళు 5,000 మెంబర్స్ మీద ఎలక్ట్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు వాళ్ళకు ప్రోటోకాల్ ఇవ్వకుండా వాళ్ళు ఎలక్ట్ అయితే ఊరికి ఎలక్ట్ కాదు కదా. మీరు సేవ చేయాలా, ప్రజలకు సేవ చేయాల్సిందే. ఆ ప్రజలు ఎన్నుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా, వాళ్ళకి ప్రోటోకాల్ లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో మీ పార్కులో కాలిపోతే మీకు తెలియదు అన్నారు. సో ప్రోటోకాల్ కౌన్సిల్ పిలవలేదంటే మాకు తెలియదు అంటున్నారు. మరి మీరు ఏ విషయాలు, మీకు ప్రెజర్స్ ఉండొచ్చు గవర్నమెంట్ మీద, మీకు పనులు ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు 42 మంది కౌన్సిలర్స్ ఎన్నుకోబడ్డారు. వాళ్ళకి కనీసం మీరు ప్రోటోకాల్ ఇవ్వలేకపోతే మీరు ఎందుకు ఇంకా మిమ్మల్ని ఎందుకు కమిషనర్ లాంటి మేము ఎందుకు అంటే మీరు వాళ్ళందరూ